హలో గైస్, నేనైతే డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తున్నాను. నా థంబ్నెయిల్ చూసారు కదా, ఈ మిస్టేక్స్ చేస్తే యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వదు, 1K సబ్స్క్రైబర్స్ రారు. ఎందుకని నేను ఇంత క్లారిటీగా చెప్తున్నాను అంటే, నేను చేసిన మిస్టేక్స్ అవేనండి. నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 10 మంత్స్ అవుతుంది. ఈ 10 మంత్స్లో స్టార్టింగ్లో వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేసేదాన్ని. కానీ అప్లోడ్ చేసేవి ఏవి అప్లోడ్ చేసేదాన్ని అంటే షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని. అదే నేను చేసిన మిస్టేక్. షార్ట్స్ అప్లోడ్ చేయాలి కానీ ఓవర్గా డైలీ షార్ట్స్ అప్లోడ్ చేసేదాన్ని. లాంగ్ వీడియోస్ అనేది రేర్గా పెట్టేదాన్ని. లాంగ్ వీడియోస్ నేను స్టార్ట్ చేసి 10 మంత్స్ అవుతుంది కదా, ఈ 10 మంత్స్లో ఒక 5 వీడియోస్ ఏమో పెట్టానండి లాంగ్ వీడియోస్. ఇదే నేను చేసిన పెద్ద మిస్టేక్. అయితే లాంగ్ వీడియోస్ అనేది మనకు వాచ్ టైం ఎంత అవ్వాలి? 4000 అవర్స్ వాచ్ టైం అవ్వాలి. ఈ 4000 టైం అవ్వాలి అంటే మనం ఎన్ని వీడియోస్ పెట్టాలి? షార్ట్స్ 1 మినిట్ పెడతామండి. ఈ 1 మినిట్లో మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎంత వాచ్ టైం పెరుగుతుంది? ఆ 1 మినిట్లో కూడా స్కిప్ చేసి చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి లాంగ్ వీడియోస్ అనేది ఖచ్చితంగా పోస్ట్ చేయాలి. లాంగ్ వీడియోస్ చేయకపోతే మాత్రం మీకు సబ్స్క్రైబర్స్ పెరగరు, మానిటైజేషన్ రాదు. ఇంకా నాకు ఉండేది 2 మంత్సేనండి. ఈ 2 మంత్స్లో నేను మానిటైజేషన్ చేసుకోవాలి. 4000 అవర్స్ నాకు ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు నేను. లాంగ్ వీడియోస్ మంచి కంటెంట్ ఉండే వీడియోస్ పెట్టాలి. ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ పెడితే ఇప్పుడు ఒక 5 మినిట్స్ పెడతామండి లాంగ్ వీడియోస్. ఆ 5 మినిట్స్లో వన్ మినిట్ చూడరా మన వీడియోని, స్కిప్ చేసైనా కానీ 1 మినిట్ చూస్తారు. 1 మినిట్ చూసారనుకోండి, ఆ 1 మినిట్ ఇంటూ ఒక 100 మెంబర్స్ చూశారు. అప్పుడు మనకి ఎంత వాచ్ టైం పెరుగుతుంది? అట్లా ఒక 10 వీడియోలు, అట్లా మనకు ఒక్క వీడియో వైరల్ అవ్వదా? ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ అయితే మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయండి. ఇంకొకటి, షార్ట్స్లో ఎక్కువ షార్ట్స్ అప్లోడ్ చేయకూడదు. అప్లోడ్ చేయాలి అంటే మంచి కంటెంట్ ఉండే షార్ట్స్ అప్లోడ్ చేస్తే షార్ట్స్ వల్ల వైరల్ అయ్యి సబ్స్క్రైబర్స్ పెరిగిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాకపోతే అంటే బాగా మంచి ఇన్ఫ్లుయెన్సర్స్కి అయితే అలా వస్తారు. మనకైతే స్టార్టింగే పెరిగిపోరు కదండి సబ్స్క్రైబర్స్. కాబట్టి మనం మంచి కంటెంట్ ఉండేటివి పెట్టాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే డైలీ అప్లోడ్ చేయాలి. షార్ట్స్ ఒకవేళ పెట్టాలనుకుంటే డైలీ. నేనైతే ఇంకొకటి మిస్టేక్ ఏంటంటే, నేను రెగ్యులారిటీ అనేది మిస్ అయ్యాను యూట్యూబ్లో. ఇప్పుడు 1 వీక్ పెట్టేదాన్ని, కాలేజ్కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు ఏముందిలే మళ్ళీ పెడదాంలే, ఎడిటింగ్ చేసే ఓపిక లేక, లేదంటే ఇంకోటో రేపు పెడదాంలే, బద్ధకం. ఫస్ట్ లేజినెస్ వదిలేయాలి. యూట్యూబ్లో చేయాలి అంటే చాలా టఫ్ అండి. అందరూ అనుకుంటారు యూట్యూబ్ ఏముందిలే, ఒక 4 వీడియోలు అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తారు అనుకుంటారు. కానీ అది ఖచ్చితంగా రాంగ్ అండి. యూట్యూబ్లో మనం డైలీ అప్లోడ్ చేయాలి వీడియోస్. డైలీ కాకపోయినా మీకు డైలీ కుదరలేదా, ఇప్పుడు 2 డేస్కి ఒక్కసారి అప్లోడ్ చేయండి వీడియో అనేది. 2 డేస్కి అనేది అప్లోడ్ చేయాలి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే టైం చూసుకోవాలి. టైం కూడా చూసుకోవాలన్నమాట. ఎట్లా అంటే, ఇప్పుడు ఎంతమంది మనం వీడియోస్ పెట్టే టైంలో ఆన్లైన్లో ఉంటున్నారు అనేది కనుక్కోవాలి. మ్యాక్సిమం ఎప్పుడు ఉంటారు? ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఉంటారు. ఇంకొకటి ఈ ఆఫ్టర్నూన్ తినే ముందు ఉంటారు. ఈవినింగ్ 6 నుంచి ఇంకా ఖాళీనే. మనం 6 తర్వాత కానీ మనం టైం చూసుకోవాలి. ఆ టైం కూడా ఈరోజు ఈ టైంకి పెట్టామనుకోండి, నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కూడా అదే టైం పెట్టాలి. మనం ఈరోజు ఈ టైం పెట్టేసి ఇంకొక రోజు మార్నింగ్ పెట్టేసి ఇంకొక రోజు ఆఫ్టర్నూన్ పెట్టేస్తే అది యూట్యూబ్కి అర్థం కాదు వీళ్ళు ఏ టైంకి పెడుతున్నారు ఏమి అనేసి. కాబట్టి మీరు ఈ మిస్టేక్స్ అయితే చేయొద్దండి. నేను ఆ మిస్టేక్స్ చేయడం వల్లే నాకు మానిటైజేషన్ అవ్వలేదు, ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగలేదు. నేను పెట్టే వీడియోస్ అయితే మంచి మంచి కంటెంట్ ఉండే వీడియోసే పెడుతున్నాను, కాలేజ్ వ్లాగ్స్ పెడుతున్నాను, అయినా కూడా నాకు పెరగలేదు. కాబట్టి మీరైతే రెగ్యులర్గా వీడియోస్ని అయితే అప్లోడ్ చేయండి, నెగ్లెక్ట్ చేయొద్దండి. ఎవరో ఏదో అంటున్నారని లేదంటే డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడం మానేస్తే మాత్రం మీకు ఖచ్చితంగా పెరగరు సబ్స్క్రైబర్స్. ఏదో ఒక కంటెంట్ ఉండేటివి మంచి వ్లాగ్స్ పెట్టండి. ఇట్లా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉండాలి. మెయిన్ యూట్యూబ్లో మనకి వ్యూస్ మంచిగా వెళ్ళాలి అంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఒక వీడియో తీస్తున్నాము, ఆ వీడియోలో 1% ఇన్ఫర్మేషన్ ఉన్నా ఖచ్చితంగా చూస్తారు. ఈ మధ్య యూట్యూబ్ ఎక్కువ ఇన్ఫర్మేటివ్ వీడియోస్నే వైరల్ చేస్తుంది. కాబట్టి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. నేను చేసిన మిస్టేక్స్ అయితే ఇవే. మీరైతే ఖచ్చితంగా చేయొద్దండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి, లాంగ్ వీడియోస్కి 5 మినిట్స్ పైన పెట్టండి. 5 మినిట్స్ పైన పెడితేనే, మనం పెట్టేదో ఒక 2 మినిట్స్ పెట్టామనుకోండి, అందులో 1 మినిట్ చూస్తారు వీడియో 2 మినిట్స్ ఉంటే ఖచ్చితంగా ఎవరు ఓపెన్ చేసి చూడరండి. ఒక 5 మినిట్స్ అయినా ఉంటే అందులో ఒక 1 మినిట్ చూసినా మనకి ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చైతన్యాస్ లైఫ్ స్టైల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.